హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. హైదరాబాద్లో మరొకసారి భూమి బద్దలు కాబోతుంది. అంటే ఇది అర్థం కావట్లేదు అనుకుంటా. భూమి బద్దలు అంటే ఏదో భూకంపం రావడమో ఇంకేదో బ్లాస్ట్ కావడమో కాదు. భూమి భూమి అనేది ఒక వర్త్ అది ఇప్పుడు మరోసారి బ్లాస్ట్ కాబోతుంది. అంత ఎక్కువ ఆలోచించకండి, నేను చాలా కూల్గా చాలా మంచి ఇష్యూస్ చెప్తాను. భూములకు సంబంధించిన రేట్లు అనేది మనకు బహిరంగ వేలంలో తెలుస్తుంది. ఆ ఏరియాలో ఎట్లా పెరుగుతున్నాయి, ఎలా తగ్గుతున్నాయి, ఏంటి అనేది క్లారిటీ ఉంటుంది మనకి. సో ఆ రకంగా కోకాపేట ఏరియాలో నియోపోలిస్లో ఎప్పుడైతే హెచ్ఎండిఏ ఆక్షన్ వేసిందో 45.3 ఎకరాలలో ఆక్షన్ వేసినప్పుడు 100 కోట్లకు ఒక ఎకరం పలికింది. నాట్ దాట్ ఈజీ. ఇండియాలో ఉన్న కాస్మోపాలిటన్ సిటీస్ 6 అయితే దాంట్లో హైదరాబాద్ ఒకటి. అందులో ఈ రేంజ్లో ఒక ఎకరం 100 కోట్లు పలకడం అనేది మామూలు విషయం కాదు. 100 కోట్లని అందరూ అనుకుంటున్నారు, అంతకంటే ఎక్కువ. 100 కోట్ల 75 లక్షలు, 100 కోట్ల 75 లక్షలకు ఒక ఎకరం పలికింది. అంటే అది ఒక ఎకరం బిట్ కాదు, యాక్చువల్గా 3 ఎకరాల 66, అంటే 3.66 ఎకర్స్. అది దానికి వాళ్ళు వేసింది ఏంటంటే 362 కోట్ల రూపాయలకు యాక్షన్ వేలంలో కొన్నారు. యావరేజ్ తీసుకుంటే మనకు 100 కోట్ల 75 లక్షలు పర్ ఎకరం పలికింది. బట్ ఓవరాల్గా ఆ రోజు హెచ్ఎండిఏ ఆక్షన్ వేసింది ఏంటంటే మొత్తం 45 ఎకరాలు వేసింది. 45.3 ఎకరాలు వేస్తే యావరేజ్ ప్రైస్ పర్ ఎకర్ వచ్చింది 73 కోట్ల రూపాయలు పర్ ఎకర్ వచ్చింది. 73 కోట్ల రూపాయల పర్ ఎకరా వచ్చింది నియోపోలిస్ దగ్గర, ఆ సరౌండింగ్ ఏరియాలో 45 ఎకరాలు వేస్తే. నాట్ ఏ జోక్, నిజంగా హైదరాబాద్ రేంజ్ని పెంచేసింది. మళ్ళీ ఇప్పుడు కొందరు నాకు 5,000 ఎకరం గజం దొరుకుతుందా, 4,000 గజం దొరుకుతుందా అని మాట్లాడుతుంటారు. మరి తెలిసి అడుగుతారా, తెలియక అడుగుతారా, అమాయకత్వమా, లేకపోతే ఓవర్ టాలెంటా, అర్థం కాదు. కొంతమంది అన్ని లెక్కలేసి ఎక్కడో ఏమంటారు చూడు, ఏదో సామెత ఉంది, ఏంటి, ప్రపంచమంతా తిరిగి వచ్చి ఇంటి వెనకాల చచ్చినట్టు అని ఒక సామెత ఉంటుంది. నిజంగా ఫర్గాట్. తెలుగు సామెతలు మర్చిపోవడం అనేది దౌర్భాగ్యం, నా కష్టం, నా కర్మ. కానీ ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చాడనేది అనుకుంటా కరెక్ట్. మా ఊర్లో అయితే, తెలంగాణలో అయితే ఇదే మన ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు అని అన్ని స్టడీ చేస్తారు, 100 స్టడీ చేస్తారు, తిరిగి ఒక దౌర్భాగ్య ప్లేస్లో పెట్టుబడి పెడతారు. ఈ మధ్యలో ఒక అతను అట్లాగే, అబ్బో నా దగ్గర 80 లక్షలు రెడీ తీసుకుపోయి ఒక చోట పెట్టాడు. ఒక 2 నెలల తర్వాత తెలుస్తుంది సార్కి అక్కడ ఎంత రాంగ్ ప్లేస్ అనేది. ఓకే, లీవ్ ఇట్, దేర్ ఆప్షన్ ఈజ్ లైక్ దట్. అది మనం ఎవరిని ఏం చేయలేము. నేను కూడా అంతే తప్పు చేశాను. మన దగ్గర పుష్కలంగా డబ్బు ఉన్నప్పుడు ఇండిపెండెంట్ హౌస్కి ఫుల్ పేమెంట్ చేసి కొనుక్కున్నా. ఆ రోజు నేను హాఫ్ పేమెంట్ చేసి హాఫ్ లోన్ తీసుకొని మిగతా హాఫ్ మా ఊర్లో ఆ రోజుల్లో 30,000 రూపాయలకు ఎకరం ఉండేది. ఇవాళ 40 లక్షల ఎకరం కట్టుకొడితే ఎంత, 16 సంవత్సరాలు అంతే. ఇవాళ మనం 4, సరే ఎందుకులే కానీ అవన్నీ. సో రైట్ టైంలో రైట్ డెసిషన్ ఈజ్ వర్కౌట్, రైట్ టైంలో రాంగ్ డెసిషన్ విల్ డెఫినెట్లీ లీడ్ యాజ్ రిగ్రెట్. ఖచ్చితంగా ఆ రోజు అలా చేయకపోయేనే అని ఫీల్ అవుతాం అంతే. దీన్ని మనం ఎవ్వరమే చేయలేము, ఎందుకంటే గడిచిపోయిన చరిత్రని మనం తిరిగి తీసుకురాలేము. ఐఎమ్ నాట్ రజనీకాంత్, బట్ ఐఎమ్ సేయింగ్ ట్రూత్. సో ఇట్లా ఇప్పుడు మరోసారి హెచ్ఎండిఏ వేలానికి రంగం సిద్ధమవుతుంది. కోకాపేటలో 45 ఎకరాలు వేలం వేసి యావరేజ్గా 73 కోట్లకు ఒక ఎకరం అమ్మింది హెచ్ఎండిఏ. హయ్యెస్ట్ కోరింది ఆ 3.66 ఎకర్స్ 100 కోట్ల 75 లక్షలకు అమ్మింది. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా 24 ఎకరాలు అక్కడ కోకాపేటలో వేలం వేస్తుంది. ఇప్పుడు మళ్ళీ భూమి బద్దలు కాబోతుంది హైదరాబాద్లో. దిస్ ఈజ్ నాట్ బ్లాస్ట్, బై రేట్ ఇట్ ఇస్ బ్లాస్ట్. మళ్ళీ నేను డీటెయిల్గా చెప్తాను. నిజంగా హైదరాబాద్లో ఇప్పుడు సూపర్. 24 ఎకరాలకు రంగం సిద్ధం. నియోపోలిస్ లేఅవుట్ విస్తీర్ణం 531 ఎకరం. ఇందులో 380 ఎకరాలను ఆల్రెడీ వేలంలో విక్రయించారు. ప్రస్తుతం మరో 24 ఎకరాలను వేలం వేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ గతంలో స్థలాలను దక్కించుకున్న రాజపుష్ప, హ్యాపీ హైట్స్ ఇలాంటి స్థిరాస్తి సంస్థలు ఇప్పుడు మళ్ళీ రంగంలోకి దిగుతున్నాయి. దాదాపు 450 కోట్లతో
హెచ్ఎండిఏ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. దిస్ ఈజ్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్ అరౌండ్ హైదరాబాద్. చాలా జాగ్రత్తగా వినండి. ఎవరు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అని నిర్ణయించుకునే వాళ్ళు ఉంటారు కదా, షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్, డెడికేటివ్ ఆర్ బిజినెస్ ఓరియంటెడ్ మైండ్ ఆలోచించుకోండి. బహదూర్పల్లి లేఅవుట్లో ఇంకా 69 ప్లాట్లు ఉన్నాయి, వాటిని వేలమేస్తున్నారు. తొర్రూరులో 114 ప్లాట్లు ఉన్నాయి, వాటిని వేలమేస్తున్నారు. కుర్మగూడ తుర్కయాంజీ లేఅవుట్లో 40 నుంచి 50 ప్లాట్లు మిగిలిపోయాయి, వాటిని వేలమేస్తున్నారు. వీటన్నింటికి ఇప్పుడు రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ అన్ని మౌలిక వసతులను కల్పించడం ద్వారా హెచ్ఎండిఏ వేలం వేస్తుంది. ఇది ఇప్పుడు జరగబోతుంది. నేను చాలా చెప్పిన, క్లియర్ కట్గా చెప్పిన. నియోపలిస్లో 100,75 లక్షల ఎకరం పలికినప్పుడు గవర్నమెంట్కు 3,300 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. సో ఇప్పుడు అదే టార్గెట్గా చేస్తుంది గవర్నమెంట్కి భూమి ఆదాయం. నేను మళ్ళీ పదే చెప్తుంటాను, స్టాంప్ డ్యూటీ. ఇప్పుడు చాలామందికి ఏం తెలుస్తుందంటే ఈ ఎక్సైజ్ ద్వారానే మెయిన్ ఇన్కమ్ గవర్నమెంట్కి, నో డౌట్ ఆన్ దట్. బట్ నెక్స్ట్ ఇన్కమ్ భూములకు సంబంధించిన క్రయ విక్రయాల ద్వారా వచ్చే స్టాంప్ డ్యూటీ, మిగతా అవన్నీ చూసుకుంటే అక్కడ వర్కౌట్ అవుతుంది. దానికి తోడు హెచ్ఎండిఏ కూడా తనకున్న పరిధిలో వేలం వేస్తుంది. ఇవి వర్కౌట్ అవుతున్నాయి అక్కడ. హైదరాబాద్ ఇస్ దట్ ద బెస్ట్ డెస్టినీ. నేను ఇందాక నంబర్లు చాలా మళ్ళీ చెప్తాను, ఇంత క్లియర్గా ఉన్నాయండి మన దగ్గర. కోకాపేట్ నియోపోలిస్లో 45.33 ఎకర్స్ను యాక్షన్ వేయగా హైదరాబాద్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 100,75 లక్షలకు ఒక ఎకరం పలికింది. బట్ ఆ బిట్ ఎంత అంటే 3.6 ఎకరాలు, 3.6 ఎకర్స్. మొత్తం మీద హెచ్ఎండిఏకి వచ్చిన అమౌంట్ ఎంత? 362 కోట్ల రూపాయలు. నాట్ ఏ జోక్ కదా, 3.5 ఎకరాలకి. సో ఆ ద్వారా 3,319 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి వస్తే ఇప్పుడు మళ్ళీసారి వ్యయమవుతుంది. ఈసారి కూడా అదే లెవెల్లో వెళ్తుంది. బహదూర్పల్లి ఒకటి, తొర్రూరు ఒకటి, కుర్మగూడ, తుర్కయాంజల్, వీటిల్లో యావరేజ్ ప్రైసెస్ ఉంటాయి. బట్ కోకాపేటలో వేసే 24 ఎకరాలు మాత్రం ఈసారి మళ్ళీ ధమాకేదారు ఉంటుంది, సూపర్ ఉంటుంది. కొడితే కుండ బద్దలు కావాలన్నట్టు ఉంటుంది. 100 కోట్లకు పైగా పలుకుద్ది. కాబట్టి హైదరాబాద్ సరౌండింగ్లో వీలైనంత మట్టుకు ల్యాండ్ తీసుకొని పెట్టుకోవాలి. చాలామంది నెగిటివ్ మాట్లాడుతుంటారు, అక్కడ ఎందుకు ఉంటారు, ఇక్కడ ఎందుకు ఉంటారని. భూమి ఈజ్ వెరీ ప్రీషియస్. లైక్ ఐఎమ్ సేయింగ్ ఇన్ మై ఎవ్రీ వీడియో, భూమి పెరగదు, జనాభా పెరుగుతుంది, డెన్సిటీ జనసాంద్రత పెరుగుతుంది, పాపులేషన్ పెరుగుతుంది. కాబట్టి ఉన్న భూమిని మన భవిష్యత్ తరాల కోసమన్నా మనం కొని పెట్టుకోవాలి. కొంతమంది ఇవాళ నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటారు, ఓకే, నో ప్రాబ్లం, మీకు అనుకూలమైన ప్లేస్ చూడండి. బట్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, దూరమైన దగ్గరైన అఫోర్డబుల్ ప్లేస్ చూసుకొని కొనుక్కోండి, దగ్గర పెట్టుకోండి, మీ జాగ్రత్తను చేసుకోండి. మళ్ళీ సేమ్ టైం చెప్తున్నాను, నా సర్వీస్ తీసుకోండి. మళ్ళీ కొన్న తర్వాత వదిలేయకుండా, ఇప్పుడు మీరు ఒక వెంచర్లో కొంటారు, వాళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు మెయింటెనెన్స్ చేస్తారు. ఆ తర్వాత ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఇవాళ ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్, మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్, తర్వాత ఔటర్ రింగ్ రోడ్కు మధ్యలో ఒక 1 కిలోమీటర్ మధ్య ఉంటుంది. 250 స్క్వేర్ యార్డ్స్ హెచ్ఎండిఏ వెంచరు, 2019 వెంచరు, సూపర్ ప్లేస్, ఐడియల్ ప్లేస్. అది నేను ఇద్దరికి చూపించాను. ఒకరికేమో ఫిజికల్గా తీసుకెళ్ళి చూపించాను, ఆ ఫ్యామిలీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అఫ్కోర్స్ అంటే పక్కనే ఇంకా వేరే ఒక ప్రీమియం వెంచర్ ఉంది, దానికంటే డబుల్ రేటు అయినా కూడా దే ఆర్ కన్సల్టేటింగ్. వాళ్ళ దగ్గర మనీ ఉండొచ్చు. ఇంకొక అతను కూడా ఫారిన్ నుంచి ఒక అతను మాట్లాడారు. అది పంపితే బ్లంట్గా ఇది నాకు ఇష్టం లేదు అన్నారు. మరి ఆయన ఏం బేస్ చేసుకున్నాడో తెలియదు. ఓకే, నో ఇష్యూ. బట్ కొన్ని ఎలా ఉంటాయంటే, మామూలు ల్యాండ్ ఉంటుంది, ఆ ల్యాండ్ మనది అనిపించుకోవాలి. ఇప్పుడు నియర్ బై పెద్ద వెంచర్లో 50,000కు గజం కొనే బదులు నేను చెప్తున్న దగ్గర 30,000కు కొన్నారనుకోండి, 25,000కు కొన్నారనుకోండి, ఇక్కడ మీరు 500 గజాలు తీసుకోవచ్చు, అక్కడ 200 గజాలు తీసుకుంటారు. అఫ్ కోర్స్ అక్కడ ఎమ్యూనిటీస్ అంటాడు వాడు, బట్ ఎమ్యూనిటీస్ ఎవరి రోజు వాడతారా? ఒక మాట అడుగుతాను నిజంగా గుండె మీద. ఇప్పుడు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు, నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళ ఇళ్లలో ఒక 70% అన్న ఇళ్లలో మనకు ట్రెడ్మిల్ ఉంటుంది. ట్రెడ్మిల్ మీరు ఎన్ని రోజులు వాడతారు?
నెలలో ఎన్ని రోజులు పడతారు? గుండె మీద చేసుకొని మాట్లాడండి. లైక్ దట్ మీరు కొనుక్కుంటున్న ఏరియాలో ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ ఇంకేదో ఉంటే నెల రోజులు పడతారు మీరు. జస్ట్ గుండె మీద చేసుకొని రాదు. నేను అది చెప్తున్నాను. ట్రెడ్మిల్ ఉంటుంది. నేను నిజంగా చెప్తున్నాను, నెలలో హార్డ్లీ నేను 20 days పడతాను. అది కూడా కావాలని, ఎందుకంటే రేపు పొద్దున ఐ హ్యావ్ టు బి యాక్టివ్ అనే ఉద్దేశంతో. కొన్ని రోజులు బద్ధకంగా ఉంటాయి, ఇది ఎందుకు అనిపిస్తుంది. లైక్ దట్ క్లబ్ హౌస్ కూడా అంతే, ఎమ్యూనిటీస్ కూడా అంతే. అవి వాళ్ళు మీ రేటు పెంచడానికి అవి చూపిస్తారు. ఇప్పుడు ఎమ్యూనిటీస్ లేని ప్లేస్ పక్కనే ఉంటుంది, దాంట్లో 25,000కు గజం ఉంటే ఎమ్యూనిటీస్ ఉన్న దాంట్లో 50,000 పెడితే అవసరమా? అది అంత అవసరమా? మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. 100 గజాలకి ఎంత అవుతుంది, 200 గజాలకి ఎంత అవుతుంది, 400 గజాలకి ఆలోచన చేసుకోండి. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. అండ్ హైదరాబాద్లో మాత్రం భూమి బద్దలు కాబోతుంది. నెక్స్ట్ యాక్షన్ విల్ బి ద గ్రేట్. హైదరాబాద్ రేంజ్ ఎంతో చూపిస్తుంది మరోసారి. సో దిస్ ఈజ్ వాట్ గోయింగ్ ఆన్ హైదరాబాద్ రియాలిటీ. కొంతమంది హైదరాబాద్ డల్గా ఉంది, స్తబ్దుగా ఉంది అని చెప్పి నెగిటివ్ వీడియోలు పెట్టి నెగిటివ్ కామెంట్స్ చేసి వ్యూస్ కోసం తనలాడుతుంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఈ నెక్స్ట్ యాక్షన్ తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారు. కోకాపేటప్పుడు కొంతమందికి బైర్లు గమ్మినాయి కళ్ళు, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ యాక్షన్లో కూడా బైర్లు గమ్ముతాయి. హైదరాబాద్ రియాలిటీ డల్ అని చెప్పిన వాళ్ళు కూడా ఆ రోజు అన్నీ మూసుకోవాల్సి వస్తుంది ఫర్ షూర్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎప్పుడు డల్ కాదు, ఇంపాసిబుల్ డల్ అవ్వడం, ఇంకా పెరుగుతుంది, ఇంకా గ్రోత్ అబ్నార్మల్గా ఉంటుంది, సూపర్ ఉంటుంది. సో హైదరాబాద్లో ఒక 200 గజాలు ఇవాళ ఉన్నవాడు 10 ఏళ్ల తర్వాత వాడు కాలర్ ఇట్లా ఎగరేసుకోవచ్చు. హైదరాబాద్ సరౌండింగ్లో ఒక ఆల్మోస్ట్ ఒక 40 to 50 kilometers వరకు ఆ రేంజ్ ఉంటుంది. బియాండ్ దట్ ఇట్ మే టేక్స్ టైం. అప్ టు రీజనల్ రింగ్ రోడ్ లోపల 200 నుంచి 1000 గజాల వరకు తీసి పెట్టుకోవడం అనేది వైజ్ డెసిషన్. ఐఎమ్ సజెస్టింగ్ ద బెస్ట్ వేస్. కొన్ని హైవే దగ్గరలో ఉంటాయి, కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉంటాయి, హైవేకి కొద్దిగా దూరంగా ఉంటాయి, కానీ రేడియల్ రోడ్లు వస్తాయి హెచ్ఎండిఏ ప్లాన్లో. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తీసుకొని మంచి డెసిషన్ తీసుకోండి. బట్ ల్యాండ్ కొనుక్కోవడం అనేది మాత్రం మస్ట్. ల్యాండ్ కొనుక్కోవడం అనేది మస్ట్. మీ భవిష్యత్ తరాలకి మీరు ఇవ్వగలిగింది ల్యాండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వండి, నెక్స్ట్ ల్యాండ్ ఇవ్వండి. డబ్బులు మాత్రం వద్దు. డబ్బులు మీరు బ్యాంక్ ఖాతాలో పెడితే మీరు చచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లా వాడుకుంటారో మీకు తెలియదు. బట్ ల్యాండ్ అనుకోండి, జాగ్రత్తగా ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ దిస్ వీడియో. ఎవరైనా నా కామెంట్ నచ్చితే, నేను ప్రపోజ్ చేసే వెంచర్లలో ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. జెన్యూన్ చేపిస్తాను. మళ్ళీ చెప్తున్నాను, మీరు చేసే పనిలో సగం నేను చేస్తాను. లేఅవుట్ పర్మిషన్స్ అండ్ లింక్ డాక్యుమెంట్స్ అన్నీ క్రాస్ చెక్ చేస్తాను. నియర్ బై ప్రాజెక్ట్స్, నియర్ బై అప్కమింగ్ డెవలప్మెంట్స్ చెప్తాను. నేను చెప్పిన వాటిని మీరు క్రాస్ చెక్ చేసుకోవడం ఒక్కటే మీ బాధ్యత. ఆ తర్వాత మీరు రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోండి. యూ విల్ బీ హ్యాపీ ఫర్ ఎవర్, ఫర్ షూర్. ఎందుకంటే ఇంకేం చెప్తాం, చాలిక. ఈ విధంగా ఎక్కువ చెప్తే, ఇందాక ఎవడో కామెంట్ పెట్టాడు, ఆయనకు ఆ రూట్లో వెంచర్లు ఉన్నట్టు. నేను బాస్, నాకు వెంచర్లు వేసేంత సీన్ లేదు, అంత ఫైనాన్షియల్ కెపాసిటీ కాదు. 30 ఏళ్ళు దౌర్భాగ్యమైన జర్నలిజంలో ఉన్నాను. నన్ను వాడుకున్న వాళ్ళు 1000 కోట్లు సంపాదించారు. బట్ ఇవాళ వాళ్ళు కూడా సంకరాకపోతున్నారు, నో డౌట్. బట్ ద థింగ్ ఈజ్ లైక్ దిస్. నేను చాలామందికి ఉపయోగపడ్డాను, కానీ నన్ను నేను ఉపయోగించుకోలేదు. ఇవాళ నన్ను నేను ఉపయోగించుకోవడానికి నేను రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.